నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విజయవాడలో తిరంగా ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ విజయవాడలో తిరంగా ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రూపొందించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొకసారి గుర్తిస్తున్నా. అలాంటి జెండా చూస్తే దేశ పౌరులే కాదు ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఏకైక జెండా భారతీయ జెండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మనందరం ఇక్కడ సమావేశమైంది. పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది, కోపం వస్తుంది, ఉద్వేగం వస్తుంది. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది. జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరనే భర్తని, కొడుకు ముందరనే తండ్రిని మతం పేరడిగి చంపేశారు. ఇదెక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది. అంతేకాదు ఒక బాధ, ఒక పక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డల నుదుట తిలకంతుడు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధానికి పోవడం లేదు. కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. అందుకని రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద మన త్రివిధ దళాలు ధైర్య సాహసంతో ముందుకు పోయినాయి. ప్రపంచ చరిత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది. మరికొన్ని చూశాం మనం. కానీ అక్కడ చాలా జనసాంద్రత ఉంది కాబట్టి చాలా ఇతర ఉగ్రవాదులకు సంబంధం లేని ఇల్లు ప్రాణ నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో మరొక 2 ప్రాంతాలను పక్కన పెట్టి మన సైనికులు, మన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా మరి ఏ రకంగా వాటిని మట్టి పెట్టామో మనం చూసాం. ఇందులో అనేక మంది కాందార్ విమాన హైజాగ్
మన విమానాన్ని నేపాల్ నుంచి హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కాందర్లో తీసుకెళ్లి మనలో బ్లాక్మెయిల్ చేసి ఉగ్రవాదులను విడిపించినటువంటి ఉగ్రవాదులు కూడా ఆ రోజు చనిపోయిన విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. చాలా అద్భుతంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ను ఆ రోజు విజయవంతం చేయడం జరిగింది. ఎక్కడో పాకిస్తాన్లో అనేక ప్రాంతాలలో ఏ ఇల్లును హిట్ చేయాలి, ఏ స్థావరాన్ని నేలమట్టం చేయాలి నిర్ధారించుకొని భారతదేశంలోనే మన ఆర్మీ బేస్ నుంచే, మన ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచే టార్గెట్ చేసి హిట్ చేయడం అనేటువంటిది ఇది ఇంతవరకు ప్రపంచంలో ఆ రకంగా ఎక్కడ జరగలేదు. పక్క ఇంటికి నష్టపోకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆపరేషన్ సింధూరు ఉగ్రవాదుల వేట విజయవంతం చేయడం జరిగింది. గతంలో కూడా మనకు తెలుసు, మన దేశంలో అనేక సార్లు ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. ఒకటి కాదు, రెండు కాదు, దశాబ్దాలుగా మనం ఉగ్రవాద కారణంగా మన దేశం బలవుతూ వస్తూ ఉంది. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 46,000 మంది ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాల కారణంగా కానీ, ఇతర యుద్ధాల కారణంగా కానీ ఒక జమ్మూ కాశ్మీర్లోనే 46,000 మంది భారతీయులను బలివ్వాల్సి వచ్చింది. మన హైదరాబాద్ నగరంతో సహా అనేక రాష్ట్రాలలో పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరిత ఉగ్రవాదులు ఏ రకంగా దేశ సమగ్రతను, సమైక్యతను, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నము, అమాయకుల ప్రాణాలు తీసేటువంటి ప్రయత్నము పాకిస్తాన్ చేసిందో మనం అందరం కూడా నగ్న సత్యంగా మనమే స్వయంగా సాక్షులం. మన హైదరాబాద్ నగరంలో సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్కులో ఏ రకంగా బాంబు పేలులు చేశారో, అదే రోజు కోటిలోని చాట్ బండార్లో ఏ రకంగా బాంబు పేలులు చేశారో మనకందరికీ తెలుసు. దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఏ రకంగా అమాయకులను హత్య చేశారో మనకందరం చూశాం. మనం స్వయంగా సంఘటన జరిగిన 10 నిమిషాల్లో నేను కూడా ఆ రోజు ఆ సంఘటన దగ్గరికి వెళ్ళాను. వితిన్ 10 minutes ఏసీపీ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ మెహందీపట్నంలో AK-47తో ఏ రకంగా చంపారో మనం చూశాం. మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ నందరాజ్ గౌడ్ను అంబర్పేటలో ఏ రకంగా పాకిస్తాన్ మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాసినా కూడా అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంత చిన్న వ్యవస్థ. దానిలో ముఖ్యమంత్రి అనేవాడు 5 సార్లు 6 సార్లు మీటింగ్లు పెట్టి, ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టి డబ్బు ఇచ్చేయండి, డబ్బు ఇచ్చేయండి, డబ్బు ఇచ్చేయండి అని చెప్పని సంతకాలు పెట్టి, ఎవడు పెట్టాడు ఈ సంతకాలు? నువ్వే కదా, ఫైల్ నీయే కదా. స్కిల్ డెవలప్మెంట్ లో సంతకాలు ఎవడే? నువ్వే సంతకాలు పెట్టావు, పేమెంట్ ఇచ్చేయమని చెప్పి. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఇది ఇంతవరకు ఎక్కడ సెంటర్లో ఓపెన్ చేయలేదు, పిల్లలకి ఎక్కడ నైపుణ్యం ఇంకా నేర్పించలేదు, ఎంతమందికి నేర్పించారనే లెక్కలు కూడా మన దగ్గర లేవు కదా. కనీసం ఒక్కసారి చూద్దామన్నా కూడా నోరు మూసుకొని నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి. క్లియర్ గా ఆఫీసర్లు అందరూ రాశారు. ఈ పద్ధతులు ఆచరించాల్సినప్పటికీ ఈ రాష్ట్ర అధినేత అయిన ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు డబ్బు చెల్లించేస్తున్నామని చెప్పని చెల్లించేశారు. ఇది దొరికావు. అప్పుడు అంతే కదా, ఆత్రమారి పెళ్లి కొడుకు ఏదో చేశాడన్న సామెతగా
అతను ఎవరినో బ్యాగులు ఇచ్చి పంపించావు. మొత్తం సినిమాల్లో దొరికిపోయారు మీరు కెమెరాలకి. వచ్చి రాని ఇంగ్లీష్లో అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ, నువ్వు ఓటేయి మనం చూసుకుంటా నేను చూసుకుంటా అని చెప్పి మాట్లాడి తంతు అంతా కూడా. ఏ రోజన్నా ఒక్కరోజన్నా ఆ వీడియోలో నేను కాదు మాట్లాడింది అని, లేకపోతే నేను అతనితో మాట్లాడలేదని కానీ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు. కట్ అండ్ పేస్ట్ అంటాడు తప్పితే నేనేం చేయలేదు, నేను డబ్బులు పంపలేదు ఎవరిని, నేను మాట్లాడలేదు అసలు అని ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. అదే ఆత్రం అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆత్రం. ఇటువంటి తప్పులు చేసి పాపాలు చేసి దొరికింది చంద్రబాబు నాయుడు. ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం, లేదా ధనంజయ రెడ్డి గారి సంతకం, లేదా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు, లేదా ఇలా చేయని వ్యాపారం అనే ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడన్నా ఉన్నాయా? పోనీ ఏ అధికారైనా ఇలా తప్పు జరిగిందని చెప్పని ఎవడని చెప్పాడా? అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని విపరీతంగా మీ పోలీసులు సిట్టు, ఎవడా ఏ సిట్ అంటే అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయి చంద్రబాబు నాయుడు రాగానే వెంటనే సిఐడికి ఒక అధికారిని వేశారు, వినీత్ బ్రిజ్లాల్ అనేటువంటి ఒక అధికారిని వేశారు. ఆయనకి ఆగస్టు మాసంలోనే ఎప్పుడనో నికార్స్ అయిన ఒక ఆఫీసర్ ఉన్నాడు, చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. చాలా పెద్ద ఆఫీసర్, ఎలక్షన్లు నడిపాడు, తర్వాత సారాకి సెక్రటరీగా వచ్చాడు. అసలు అతని గురించి స్టోరీలు చెప్పుకోవాలి, మామూలు స్టోరీలు కాదు. అతను తంతు, అతను 2024 యాసకాలం వరకు అతను చేసిన తంతులు, అతను వన్నెలు చిన్నెలు, అదో పెద్ద పుస్తకం రాసేయచ్చు అసలు మామూలుగా. అతను సారాకి సెక్రటరీగా వచ్చాడు. ఆ సారాకి సెక్రటరీగా వచ్చి సారా శాఖకి ఎవరో ఒక అతను పిటిషన్ ఇచ్చాడంట, సారాలో అక్రమాలు జరిగినాయని. వెంటనే నాకు వారం రోజుల్లోపు కావాలని 9 రోజులు ఆయన దగ్గర పెట్టుకుని, ఓ వారం రోజులు నాకు 9 రోజుల్లో నాకు ఇచ్చేయండి అని చెప్పి కిందకి రాస్తాడు. 9 రోజుల్లో కింద నుంచి పైకి వచ్చేస్తాడు. వెంటనే అతను సిఐడికి కంప్లైంట్ పెట్టేస్తాడు. సిఐడి ఎఫ్ఐఆర్ కడుతుంది సెప్టెంబర్ మాసంలో లేనప్పుడు. ఆ వినీత్ బ్రిజ్లాల్ అనే ఆయన సిఐడి బాస్. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇవాళ స్కూల్ ఫీజుల విషయంలో అట్లనే ఉంది, ఇవాళ ఇంటర్మీడియట్ విద్యా విషయంలో అట్లనే ఉంది, డిగ్రీ కాలేజీలో అట్లనే ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రం ఇక చెప్పుకునే పరిస్థితే లేదు. ఇవాళ టీఏఎఫ్ఆర్స్ కోసం చాలా కాలేజీలు వాళ్ళందరూ రిపోర్ట్లు ఇచ్చారు. మా కాలేజీ ఫీజు పెంచాలని చెప్పి ప్రతి కాలేజీ కూడా, ఇంజనీరింగ్ కాలేజీ ప్రతి కాలేజీ కూడా దాదాపు 175 కాలేజీలకు పైగా వాళ్ళందరూ కూడా ఇవాళ టీఎఫ్ఆర్స్కి దరఖాస్తు చేసుకున్నారు మా ఫీజులు పెంచాలని చెప్పి. మాకు ఫ్యాకల్టీ రేట్లు పెంచడం, జీతాలు పెంచడం, ఉద్యోగుల జీతాలు పెంచడం, ల్యాబులు పెంచడం చెప్పి రకరకాల అన్ని ఒక కొటేషన్లు ఇచ్చి ఇలా పెంచాలంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలను ఆకట్టుకొని వాళ్ళ సహకారంతో ఇవాళ ఫీజులను 2,30,000 ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజును ఇవాళ 2,60,000 ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజును ఇవాళ 2,40,000 రూపాయలకు పెంచడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా ఇవాళ మా దృష్టికి వచ్చింది. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు పేదవాడు చదువుకోవాలంటేనే ఇవాళ భయపడే పరిస్థితి ఉన్నది. మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థి కూడా 15,000, 20,000, 30,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా ఇవాళ ఉన్నత మంచి కాలేజీలో ఒక స్టాండర్డ్ ఉన్న కాలేజీలో చదువుకుందామంటే కూడా పేదవాళ్ళు ఇవాళ చదువుకునే పరిస్థితి లేదు. పోనీ ఆర్డినరీ కాలేజీలో చదువుదామంటే అలా కూడా చదవలేని పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఫీజుల పేరు ఇవాళ భయపెడతా ఉన్నది. దాని మీద ఒక నియంత్రణ లేదు, ఒక సమీక్ష లేదు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్నారు, కానీ ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఇవాళ రిజల్ట్ వచ్చింది, వాటి మీద ఒక సమీక్ష నిర్వహిస్తాం, అసలు ఎంత ఫీజు ఉండాలి, ఎంత ఫీజు తగ్గాలి దాని మీద
ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలే. అసలు తనకు తీరిక లేదు. అందాల పోటీలో ఉన్న ఆసక్తి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలోని ఫీజుల నియంత్రణ మీద, ఫీజులు తగ్గియాల దాని మీద, మెరుగైన విద్యను అందించాలన్న దాని మీద ముఖ్యమంత్రి గారికి సోయినట్టుగా ఎక్కడ కనిపిస్తలేదు. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావు, ఎప్పుడు సమీక్ష చేస్తామని చెప్పి వాళ్ళ రాష్ట్రంలోని చాలామంది పేద కుటుంబాలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక దిక్కు ఇంజనీరింగ్ కాలేజీల స్టేట్మెంట్లు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. క్వాలిఫై అయిన విద్యార్థులందరూ ఫోన్ చేసి మా కాలేజీలో జాయిన్ కాండి, 10 లక్షలకే డొనేషన్, 15 లక్షల డొనేషన్ చెప్తా అంటే విద్యార్థుల తల్లిదండ్రులందరూ భయపడతా ఉన్నారు. మరి వీటన్నిటికీ ముగింపు ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక సామాన్యుడు ₹1,00,000 పెట్టి ప్రతి సంవత్సరం ₹1,00,000 పెట్టి చదువుకునే స్తోమత ఉన్నదా? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు తలొక్కకుండా, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడకుండా, ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పి మీరు ఎంతైనా పెంచుకోండి, ఫీజు రింబర్స్ మాత్రం అడగకండి అనే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ధోరణి ఉన్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులతో చర్చించి ఫీజులను తగ్గించండి. 2001 నుంచి ఇప్పటి వరకు టీఎఫ్ఆర్సీ వాళ్ళు ఫీజులు పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పెంచడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. ఇప్పుడు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కొనుగోలు శక్తి ఏమైనా పెరిగిందా? ప్రజల ఆదాయం ఏమైనా పెరిగిందా? ఏమైనా ఉద్యోగులకు, ప్రైవేట్ ఉద్యోగులకు ఏమైనా జీతాలైనా యాజమాన్యాలు పెంచిరా? ఎందుకు ఈ ఫీజులు పెంచాలి? ఎందుకు పెంచాలి? దీని మీద ప్రశ్నించాల్సిన బాధ్యత, అడగాల్సిన బాధ్యత, నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదా? ఎందుకు సోయలేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు? దోసుకుంటే ప్రజలనే దోసుకుంటారు కదా, మాకేం సంబంధం అన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మేమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ₹1,00,000 కానీ 2 లక్షలు కానీ పూర్తి స్థాయి ఫీజులు మేము భరిస్తలేం కదా, కట్టుకుంటే ప్రజలే కట్టుకుంటారు, మాకేందన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇలాంటి వ్యవహారం మంచిది కాదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోండి. పేదవాళ్ళ మీద భారం పడకుండా మీ పాలన ఉండాలని చెప్పి ఇవాళ మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు. అన్ని శాఖలను తన దగ్గరనే పెట్టుకున్నారు. కీలకమైన శాఖలన్నీ తన దగ్గరనే పెట్టుకున్నారు. మున్సిపల్ తన దగ్గరనే పెట్టుకున్నారు. విద్యాశాఖను, కీలకమైన శాఖలను తన దగ్గరనే పెట్టుకున్నారు. కానీ ఇవాళ పరిపాలన మీద మాత్రం దృష్టి పెట్టట్లేదు. విద్యాశాఖ మీద, ముఖ్యమైన విద్యాశాఖ మీద మాత్రం ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టక అప్పుడప్పుడు శ్రీధరబాబు గారికి అప్పచెప్తా ఉన్నారు. నీకు కష్టమైతే శ్రీధరబాబు గారికి విద్యాశాఖను అప్పచెప్పండి, లేదంటే మరో మంత్రికి అప్పచెప్పండి. ఇట్లా చూసి చూడనట్టుగా వివరించడం వల్ల పేదవాళ్ళు నష్టపోతున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గ్రహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు నెగ్లిజెన్స్గా మీరు వ్యవహరిస్తే ఇవాళ నష్టపోయేది పేద ప్రజలు. 1,00,000 కుటుంబాలు ఇవాళ నష్టపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. 1,00,000 కుటుంబాల మీద ఆర్థికపరమైన వేళ భారం పడబోతుంది. కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలోని పెద్దనగా ముఖ్యమంత్రి గారి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఈ ఫీజుల నియంత్రణ మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఎలాంటి ఫీజులు పెంచదు, పేదవాళ్ళ మీద భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అయితే టీఎఫ్ఆర్సీ ఆడిటర్లతో కుమ్మక్కైతా ఉన్నారు. ఆడిటర్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఈ కాలేజీ యాజమాన్య ఆడిటర్లు వాళ్ళ ఆడిటర్లు కూర్చొని మాట్లాడుకొని ఇంత పెంచుకుందామని చెప్పి ఇవాళ అనుకోవడం వల్ల ఒక సిండికేట్ అయితే ఉన్నారు. ఇవాళ చాలా కాలం కూడా సిండికేట్ కావడం వల్ల కూడా ఇవాళ ప్రజల మీద ఇవాళ భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమీక్షను ఏర్పాటు చేసి ఫీజులు తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎవరైతే దొంగ రిపోర్ట్లు తయారు చేసిరో, కాలేజీ యాజమాన్యాలు దొంగ రిపోర్ట్లు తయారు చేసిరో వాటన్నిటిపైన ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి థర్డ్ పార్టీ ఆడిటింగ్ చేసి ఎవరైతే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారో, తప్పుడు ఎక్కువ జీతాలు, తక్కువ జీతాలు ఇచ్చి కూడా ఎక్కువ జీతాలు ఇచ్చినట్టు వాళ్ళు రిపోర్ట్లు టీఎఫ్ఆర్సీకి సమర్పించారో వాటి అన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపించి తప్పు చేసిన ఆడిటర్లు అందరినీ వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో తప్పుడు ఆడిటింగ్ చేయాలంటే ఎవరు చేయాలని కూడా వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అట్ ది సేమ్ టైం ఈ కేసు ఇప్పుడు విచారణ పురోగతిలో ఉంది. కొంతవరకు విచారణ జరిగింది, ఇంకా కొంత లోతైన విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా ఉంటే కింది కోర్టులో బెయిల్ వేసుకోండి అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం. ఇందులో మనం చూస్తే రాజకీయ ప్రతీకారంతో కూడుకున్నటువంటి కేసుగా మనకు పూర్తిగా అర్థమయ్యేటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. గతంలో
జరిగినటువంటి కేసు స్కిల్ కేసు కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి మద్యం కేసు కానీ, మైనింగ్ కేసు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కానీ, వీటన్నిటిలో కూడా తను ముద్దాయిగా నిలబడినటువంటి పరిస్థితి. తను నిర్దోషిత్వం అక్కడ నిరూపించుకోలేక ఇప్పుడు కౌంటర్గా ఇక్కడ కేసు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతూనే ఉంది. అదే విధమైనటువంటి కామెంట్స్ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా చేసింది కూడా మనము ఈరోజు లైవ్లో కానీ చాలా మంది వర్చువల్గా కానీ ప్రత్యక్షంగా కానీ చూసినటువంటి సందర్భం. ఈ విధమైనటువంటిది దీంట్లో ఇంకా కొన్ని కామెంట్స్ కూడా ఈ కోర్టు చేసినటువంటి పరిస్థితి. ఈ కేసును విచారణలో కూడా కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించడం, ఆ మార్గదర్శకాల ప్రకారమే ఈ కేసును దర్యాప్తును కూడా కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది. దర్యాప్తులో ఎక్కడైనా కూడా తప్పుడు పద్ధతులను కనుక అనుసరిస్తే కోర్టు చాలా సీరియస్ గా పరిగణించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని మందలించడం జరిగింది. ఎక్కడైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కానీ, నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునేటువంటి విధానంలో ఏ విధంగానూ వాళ్ళని కఠినంగా వ్యవహరించకూడదనేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో తిరంగా ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.